క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ. ఎంత బాగుంది చూసారా? అండర్లైన్ చేసుకున్న మాట చక్కగా. క్రీస్తు యేసు నందు మీరు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించారా? అలాంటి ఉద్దేశాలు మీకున్నాయా? అలాంటి ఉద్దేశాలు మీకుంటే మీరు ఏం పొందుతారట? హింస పొందుదురు. ఏంటి? పాత నిబంధన గ్రంథంలోనే యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడిన ఈ మాట చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. మనుషులు ఎందుకు పుడుతున్నారట? నరుడా, నువ్వు శ్రమను అనుభవించడానికే పుట్టాలటయ్యా. అసలు నరుడుగా నువ్వు పుట్టావంటే నువ్వు శ్రమ అనుభవించాల్సి ఉంటుంది. లేదండి, నా జీవితంలో నాకు అసలు శ్రమలే లేవనే వాళ్ళు చేతండి చూద్దాం. నాకు ఏ శ్రమలు లేవండి అనే వాళ్ళు చేతండి చూద్దాం. నువ్వు ఖచ్చితంగా ఉద్యోగం చేసినా శ్రమ పడాలి, వ్యాపారాలు చేసినా శ్రమ పడాలి, వ్యవసాయంలోనైనా శ్రమ పడాలి, నువ్వు ఏ పని చేసినా శ్రమ పడాలి. అదేదో వాక్యానుసారంగా దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధుడుగా మారిపోయి శ్రమ పడితే ఎంత భాగ్యం! అది నీకు పరలోకమైనా తెచ్చిపెడుతుంది కదా. ఇది ఎంచుకున్నవాడు ధన్యుడు. ఈ మార్గాన్ని ఎంచుకున్నవాడు ధన్యుడు. క్రైస్తవుడైనందుకు బాధలు ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు వారు మన కొరకు మాదిరి ఉంచిపోయాడండి.